హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఛానల్ ఫస్ట్ టైం నన్ను చూస్తుంటే, నా పేరు మనోజ్ కౌరి. నేను టొరంటోలో ఉంటాను, కెనడాలో. అండ్ ఎప్పుడు క్యాంపింగ్కి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను. ఈసారి వెళ్ళే ముందు ఏమేం పిక్ చేసుకుంటాం అంటే గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. చికెన్ ఇవన్నీ ఇక్కడ ఎలా ఉంటుంది షాపింగ్ అన్నీ చూపిస్తాను అనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫుల్ మార్నింగ్ నుంచి వాళ్ళ ఫ్రైడే అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. పవనాలు చూసారా? గెట్ టుగెదర్ లాగా ఇక్కడ ఫామ్ అవుతాయి అనమాట అన్ని ఊర్లో ఉన్న పావురాలన్నీ. సో నైస్ విజువల్. సో ఇక్బాల్ ఫుడ్స్ అని గ్రాసరీ స్టోర్ టైప్ అనమాట మన దేశీది. సో మటన్ బాగుండిద్ది అండ్ ఆల్సో ఫిష్ కూడా లైవ్లో దొరికిద్ది. మన దగ్గరలో ఇది ఒక స్టోర్ ఉంది. సో చికెన్ వేరే దగ్గర తీసుకోవాలి. అండ్ ఇంకా ఉంటాయి కదా కర్రీస్కి వండాల్సిన సామాన్లు, ఆనియన్స్ ఇవన్నీ. సో అవన్నీ తీసుకోవాలన్నమాట. అందుకే వచ్చాను. లెట్స్ గో ఆన్ షాప్. ఎప్పుడో క్యాంపింగ్కి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను. ఇవ్వండి హమ్మర్, అది కొత్త ఈవీ అనుకుంటా. ఈ హమ్మర్ కూడా ఈవీలో వదిలేస్తాడు. దగ్గర హమ్మర్ పెట్రోల్ కార్స్, డీజిల్ టైప్ ఉంటాయి, కానీ ఈవీలు కూడా వచ్చేసినాయి. ఇదే ఇక్బాల్ ఫుడ్స్ అని అన్ని దొరుకుతాయి అనమాట మన దేశీ ఐటమ్స్ అన్ని దగ్గర. లెట్స్ గో. ఫ్రైడే కదా, ఎక్కువ జనాలు ఉండరు. మార్నింగ్ అందరు వర్కింగ్ వెళ్ళిపోయి ఉంటారు. బెలూన్స్ అన్ని పెట్టారు. హ్యాపీ యానివర్సరీ అంట, పెట్టి 1 year అయినట్టు ఉంది ఇక్కడే. Lemons is follow. లెమన్స్ అయితే తీసుకున్నాం. క్యాంపింగ్ కావాల్సినవి తీసుకున్నాం. అండ్ కుదిరితే కూడా మనకి బ్యాక్ టు వర్క్ వెళ్ళటానికి కూడా కొన్ని వండుకోవాలి. కుదిరితే తీసుకుందాం అవి కూడా. ఐటమో పచ్చిమిరపకాయలు ఈ తాయో నుంచి వస్తాయి అనుకుంటా, మంచి కారంగానే ఉంటాయి. సో కొత్తిమీర ఒకటి తీసుకున్నా. అండ్ మనం క్యాంపింగ్లో దోశలు వేసుకుందాం. సో చెన్నై క్యాటరర్స్ వాళ్ళు ఇది బాగానే ఉంటుంది అనమాట దోశపిండి. సో ఇది ఒకటి తీసుకుందాం. ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ ఒకటి తీసుకుందాం. చీజ్ కూడా ఇక్కడే ఉండిద్ది. సో ఇంకన్నా చిన్న ప్యాక్ ఉంటే బెటర్. చటర్ చీజ్ అనమాట ఇది. దోశల్లోకి బాగుండిద్ది అని. ఈ రైమెన్ స్పైసీ భలే ఉండిద్ది. అక్కడ ఫిషరీ యూనిట్ ఉండిద్ది, అదేం టెంపరీ క్లోజ్ చేసినట్టున్నాడు ఇవాళ. యాక్చువల్గా ఫిష్ కూడా ఇక్కడ బాగుండిద్ది అని ఇక్కడ తీసుకున్నాం. లైవ్ ఫిష్ ఉండిద్ది. సో ఈసారి అంటే క్లోజ్ చేశాడు అది. ఇక్కడ ఇంకా ఇది తీసుకోవటమే. ఇంకా ఇది పంపాను అని చైనీస్ పాంప్లెట్ అనమాట. సేమ్ మన పాంప్లెట్ లానే ఉండిద్ది. తీసుకున్నాం. $8 అంట. పంచింగ్లోకి బాగుండిద్ది. ఇండియా నుంచి కూడా వస్తాయి చాలా. చైనీస్ నుంచి, ఇండియా నుంచి ఎక్కువ వస్తాయి అనమాట ఫిషెస్ ఇక్కడ. ఏమనుకోండి దహీ డబ్బాలు ఇవన్నీ.
చూసిన బ్రాండ్ లేదు. All staff will be AIDs. Can I have all department staff will see AIDs. ఇది తీసుకుందాం. ఫ్రోజన్ ఫిష్ అనమాట. ఫ్రోజన్ ఫిష్, ప్రాన్స్ ఎక్కువ డిఫరెంట్ టైప్స్ లేవు అనమాట ఇక్కడ. ఇన్ని ప్రాన్సే ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ప్రాన్స్. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం కానీ. సో ఎన్ని స్వీట్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ ఏమో చపాతీ సెక్షన్. ఏంటి రిలేటెడ్ కోకోనట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏవో కూడా అమ్మేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఈ బాగుంటాయి అనమాట చాలా చపాతీస్. టేస్ట్ చాలా బాగుంటాయి, తాజా అని. ఫ్రోజన్ ఫిష్ ఉంది కానీ అంత బాగోదు. చాలా పెద్దవి కట్ చేసుకోవటం మనకు చాలా కష్టం అనమాట. సో యాజ్ యూజువల్గా ఇక్కడ లైట్ తీసుకుని అదొకటి టేస్టింగ్ చేద్దాం. ఈసారి వేరే తీసుకుందాం. చికెన్ ఆల్రెడీ వేరే దగ్గర తీసుకుంటాం, ఇక్కడికన్నా ఇంకా అక్కడ క్వాలిటీ బాగుండిద్ది. సో ఇలా మ్యారినేటెడ్ ఆల్రెడీ ఉంటాయి అనమాట. కాకపోతే మీకు ఇచ్చే కారం మనకు సరిపోదు. ల్యామ్ చాప్స్ మాత్రం తీసుకుందాం, ఎందుకంటే బాగుంటాయి. మనకి ఇవాళ అన్నీ మ్యారినేట్ చేసి ఉంటాయి కదా. కాదు ఇవన్నీ చాలా కలర్స్ అలా ఉంటాయి కానీ అట్రాక్టివ్గా, బట్ కారాలు ఇవన్నీ ఉండవు పెద్ద. ఇంకొక షాప్ ఉంది, చికెన్ షాప్. అక్కడికి వెళ్తే బల్క్లో తీసుకోవచ్చు మనం చికెన్. అయ్యి ఇంకా బీఫ్ అని అన్నీ ఉంటాయి అనమాట. గంట నీట్గా చేసి పెడతారు. బీఫ్ తినేవాళ్ళు అలా వీల్ బిర్యానీ అని బాగా చేస్తారు. Bro, I would like to have some goat meat. All leg is fine. Have like 3 lb or something like that. Yeah. I will have the smallest one. More than you more than cut it half. This is 5.5 inch. Okay. That's one side. Yeah, can you make it in 2 bags? Yeah. 70 quarter. Okay, fine. Cutting the small. Yep. Remove fat or keep it. Keep it. Keep the fat. Yeah. అన్నీ ఇక్కడ బాగుంటాయి మీట్. ఇవి వండి దొరికే దాంట్లో ఇదే బెస్ట్ అనమాట బేసిక్గా చెప్పాలంటే. ఇదిగోండి గోట్ లెగ్ $13 ఎల్బీకి. మనం 5.5 LB తీసుకున్నాం. షోల్డర్ అయితే $15. షోల్డర్ అయితే $15 మనం తీసుకునేది. లెగ్ అయితే $13. రిబ్స్ అని ఇంకా అన్నీ ఉంటాయి అనమాట మన దగ్గర. పాయాకి అన్నీ చేస్తారు కదా, అలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట.
లివర్ అని, లెగ్స్ అని ఇలా సపరేట్ చేసి నీట్గా కట్ చేసి అమ్ముతారు. ఏం కావాలంటే ఇది తెచ్చుకోవచ్చు. అది ఇవాళ ఏదో 1 ఇయర్ అయినట్టుంది ఈ స్టోర్ ఇక్కడ పెట్టి కొత్తగా. ఇప్పుడు మామూలుగా బిజీ లేదు కాబట్టి నార్మల్ అక్కడ టికెట్ టోకెన్ తీసుకుని అంత హడావుడి ఈవినింగ్ అయితే. మామూలుగా మార్నింగ్ కాకపోతే జనాలు ఎవరు లేరు. సో ఈజీగా పని అయిపోతుంది. మనం బోట్ అది ఒకటి తీసుకున్నాం అండ్ ఇంకా మ్యారినేటెడ్ ల్యామ్ చాప్స్ ఒకటి తీసుకున్నాం. ఇది ఎల్బి వచ్చేసి 13.30 ఎంత ఉంది. ఇది ఒక 1 LB అంత తీసుకున్నాం. అది కర్రీకి ఉండిద్ది, ఇది బార్బీక్యూకి ఉంది సెట్. స్టోర్ అయితే మొత్తం మంచిగా డెకరేట్ చేసి బాగా చేశారు, కలకల్లాడుతుంది. ఇది కీమా అన్నమాట, ఇది బీఫ్ కీమా ఇవన్నీ రెడీ టు గో అనమాట. తీసుకెళ్ళి బార్బిక్యూ చేసుకునే వాళ్ళకి సమ్మర్స్లో ఇలా రెడీగా ఉంటాయి అన్నమాట బేసిక్గా. ఇదిగోండి డైరెక్ట్గా ఇది మీట్ బాక్స్ అని 5 kgs ఇలా పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. నువ్వు కావాలంటే ఇలా బాక్స్ పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు పార్టీలకి, ఇంట్లో ఫుడ్ చేసుకునే వాళ్ళకి. బిజినెస్ అక్కడ అటాచ్డ్ బిర్యానీలు కూడా అమ్ముతారు అన్నమాట సైడ్. డైరెక్ట్గా షాపింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు డైరెక్ట్గా బిర్యానీలు తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటంటే బేసిక్గా ఇంట్లో అందరు గెట్ టుగెదర్ పార్టీలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. సమ్మర్ కదా మంచిగా ఫ్రూటీ ఒకటి తీసుకున్నాం. షాపింగ్ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇవన్నీ ఫ్రోజన్ స్టఫ్ అనమాట. ఇలా ఉంటాయి ఫ్రోజన్ స్టఫ్. సో ఇలా ఉంటాయి మిఠాయి షాపు, సిల్వర్ స్పూన్ అని ఇవన్నీ బిర్యానీస్ ఇవన్నీ అలా ఉంటాయి. ప్రియా పచ్చళ్ళు ఏమైనా ఉంటే తీసుకుంది. ఇవన్నీ అంతేం బాగోవు బేసిక్గా. ఇవన్నీ కొంచెం నార్త్ ఇండియన్ టేస్ట్లో ఎన్నో ఉంటాయి. సో బేసిక్గా చాలా బాగోవు అనమాట అవి. దాని బదులు షెజ్వాన్ చట్నీయే బెటర్ చెప్పాలంటే. సో అదే ఆప్షన్ మనకి. మంచిగా షెజ్వాన్ చట్నీ అనుకో ఆమ్లెట్లో వీటిలో కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఈ డియానా సాస్ చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ బార్బిక్యూ సాస్ చాలా బాగుంటుంది. ఇది ఏదో ఒకటే ఉంది, వేరే చోట దగ్గర తీసుకుందాం. ఎలాగూ ఫిష్ తీసుకోవాలి వేరే చోట దగ్గర, మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాలి, డబల్ పని. లెట్స్ గో. మంచి డెకరేట్ చేశారు చూసారా షాప్ అయితే. జనాలు తక్కువే ఉన్నారు, దేశీ స్టోర్ కాబట్టి అందరూ మనల్ని వస్తూ ఉంటారు అన్నమాట బేసిక్గా.
ఇదిగోండి గైస్, సెకండ్ బీర్ స్టోర్ దగ్గర ఉన్నాం. సమ్మర్ అంటేనే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో అందుకే బీర్ స్టోర్కి వచ్చాం. క్యాంపింగ్ అంటే మెయిన్ అదే కాబట్టి. ఈ రిటర్న్స్ అనమాట, రిటర్న్స్ క్లిక్ చేస్తారు బేసిక్గా. ఇక్కడ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. బడ్వెల్టర్, లైట్స్, మాల్స్ అండ్ కెనడియన్ బ్రాండ్స్ ఇవన్నీ. సో ఏది కావాలంటే తీసుకుని వెళ్ళిపోతాయి. ఎన్నికన్నా ఉన్నాయి. కరోనా బాగా రేటు పెంచేశాడు. బుష్ బాగుంటాయి. ఇలా ఉంటాయి మన డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ. సో ఇది సెకండ్ స్టాప్ అనమాట. బుష్ ఐస్ తీసుకున్నా ఈసారి. చాలా రోజులు అయింది యాక్చువల్గా. ఇది ఆల్మోస్ట్ $50 ఎంత పడుతుంది. 1 స్టాప్ అయిపోయింది, ఇది సెకండ్ స్టాప్. ఇంకా 2 more స్టాప్స్ ఉన్నాయి. ఇంకోటి చికెన్ తీసుకోవాలి, చికెన్ షాప్కి వెళ్ళి. అండ్ ఫిష్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫిష్ క్లోజ్ చేయడం వల్ల ఇది ఒక ఎక్స్ట్రా స్టాప్ యాడ్ అయింది. లేకపోతే 3 స్టాప్స్తో అయిపోయేది మంది. లెట్స్ గో, టైం లేదు మనకి. బీర్ స్టోర్ అనమాట, ఓన్లీ బీరే ఉంటాయి. అండ్ ఎల్సీబీ అని ఇంకోటి ఉంటుంది ఇక్కడ. సో అదైతే విస్కీ ప్లస్ బీర్ ఉంటుంది. బట్ బీర్ అక్కడ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. ఓన్లీ బీర్ ఆల్రెడీ మన దగ్గర విస్కీ ఉంది. సో బీర్ ఒకటే తీసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం అనమాట, అది మ్యాటర్. సో లెట్స్ గో. సో థర్డ్ షాప్ ఇది, ద చికెన్ షాప్ అని. లార్జ్ క్వాంటిటీస్లో మీట్ తీసుకోవాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీట్ ఇది. అండ్ మెనీ రెస్టారెంట్స్, బయట రెస్టారెంట్స్లో కానీ, ఫుడ్ ట్రక్స్లో కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, వీళ్ళందరూ ఇక్కడే నుంచి తీసుకెళ్తారు. చీప్ అండ్ బెస్ట్, హోల్సేల్లో చాలా బాగుంటుంది ప్రైస్. అండ్ మీట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ షాపింగ్ చేసుకునే వాళ్ళకి లైట్గా ఏమన్నా తినాలనిపిస్తే నగెట్స్ టైప్ అండ్ చికెన్ ఇక్కడ ఈ మధ్యతో కొత్తగా పెట్టారు. ఇది అక్కడే తీసేసుకుని ఫ్రెష్ మీట్ని తీసుకుని తినచ్చు అనమాట. ఏమో మన దగ్గర గ్రిల్ చికెన్ ఉంటాయి కదా, ఆ గ్రిల్ చేసి పెడతారు. సో అలా తీసుకుని వెళ్ళచ్చు. సో చాలా టైప్స్ ఆఫ్ చికెన్ డిఫరెంట్స్ ఉంటాయి. ఇంకా మసాలాలు, బార్బిక్యూలో చేసుకునే మసాలాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సాసెస్, బార్బిక్యూ సాసెస్, హాట్ డాగ్స్, ఇలా డిఫరెంట్ క్వాంటిటీస్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ. ఇంకా మన చికెన్కి దేంట్లో ఎన్ని దొరుకుతాయో అన్ని, లివర్స్ కానీ, వింగ్స్ కానీ, డ్రమ్ స్టిక్స్ కానీ, కీమా కానీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఎవ్రీథింగ్ చికెన్ రిలేటెడ్ ఉంటాయి. నగ్గెట్స్, ఫ్రైడ్, ఫ్రోజన్, ఇవన్నీ ఫ్రోజన్ స్టఫ్ ఇక్కడ. ఇదిగోండి హాట్ డాగ్స్ చికెన్ది. సో ఇది మంచిగా హాట్ డాగ్ బన్స్లో పెట్టుకుని బ్రేక్ఫాస్ట్గా కుమ్మేయచ్చు. ఇది ఈజీ ప్రిపరేషన్ ఐటెమ్. క్యాంపింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఈజీ ప్రిప్ ఐటమ్స్ పెట్టుకుంటే బెస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి. ఇదిగోండి ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్పైసీ, సాల్టీ, ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆనియన్ రింగ్స్, అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. సో టైం అయిపోయింది, యాక్చువల్గా లేట్ అయిపోతుంది క్యాంపింగ్కి. సో అందుకని ఫాస్ట్గా చూపిస్తున్నా మీకు. ఈసారి ఇంకోసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా చూపిస్తా. షాపింగ్తోనే లేట్ అయిపోయింది. ఇందాక అక్కడ ఫిష్ లేదు కదా, యాక్చువల్గా ఫిష్ ఉంటే ఇంకో షాప్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ నేను టైం ఉంటే చూపిస్తా, మేబీ నెక్స్ట్ టైం చూపిస్తా లేకపోతే కనుక. ఇదిగోండి డ్రమ్ స్టిక్స్, చికెన్ బ్రెస్ట్స్, లెగ్ అండ్ థై పార్ట్, ఇలా డిఫరెంట్ ప్రైజెస్ పెట్టి ఉంటాయి అన్నమాట. నేను ఒక 5 LB బ్యాగ్ ఉండిద్ది అనమాట డ్రమ్ స్టిక్స్ది, అదొకటి తీసుకుంటున్నా. ఇంకో 5 LB ఏమో చికెన్ వింగ్స్ తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ 10 kgs కదా, 10 LB అంటే ఆల్మోస్ట్ 5 kgs పడిద్ది మొత్తం. 2 LB అంటే 1 kg అరౌండ్, సుమారుగా ఒక 1 kg అలా ఉండిద్ది. సో ఈ 2 daysకి క్యాంపింగ్కి 3 పూట్ల అదే తింటా ఉంటాం చికెన్, మార్నింగ్ ఈవినింగ్. అండ్ ఆల్సో లైట్గా ఎప్పుడు తినాలని వేస్తే అప్పుడు. అందుకని ఇది ఎక్స్ట్రా మిగిలితే ఇంకా
మళ్ళీ ట్రిప్కి కూడా తీసుకెళ్ళాలి. సో నో ప్రాబ్లం, మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి, ఫ్రీజర్ ఉంది, ఎక్స్ట్రా అయినా కానీ నో ప్రాబ్లం. మోస్ట్లీ మిగలదు, చూద్దాం. ఇదిగోండి నీట్గా క్లీన్గా చేసి ఇలా పెడతారనమాట. మంచిగా ఫ్రెష్ మీట్ చాలా. వెనకాల వీళ్ళకి బ్యాక్ స్టోరేజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి బోన్లెస్ చికెన్, వీళ్ళు ఇవి కూడా మసాలాలు వేసి అమ్ముతున్నారు ఇక్కడేమో. డైరెక్ట్గా ఇది సమ్మర్ సీజన్ అంటే ఫుల్గా మసాలాలు పెట్టేసి అన్నీ పెట్టేసి రెడీగా ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఇంకా గ్రిల్ మీద వేసేస్తారు, ఫాస్ట్ తినేయటమే. ఇంకా కాకపోతే ఈ కారాలు, ఉప్పు కారాలు ఏంటంటే చాలా అందరూ, ఐ మీన్ ఇక్కడ వైట్ పీపుల్ అందరు అన్ని కల్చర్లకి సెట్ అయ్యేలాగా అంత కారంగా ఉండదు అనమాట. ఐ మీన్ చాలా నార్మల్గా ఉంటుంది, మనకు సరిపోదు ఆ కారం. మేబీ నేను హర్రీ ఎప్పుడైనా కానీ మనం వెళ్ళి ప్రిపేర్ చేసుకుందాం క్యాంప్ గ్రౌండ్లో, నీట్గా మనం మసాలాలు వేసి సెట్ ఉంటుంది. వీటికన్నా ఈ అంత స్పైసీగా ఉండవు. ప్రాబ్లం ఏంటంటే మరీ, ఐ మీన్ ఇక్కడ ఉండే వాళ్ళకి సరిపోతాయి. ఫిష్ వేరే షాప్లో తీసుకున్నా. అండ్ లెట్స్ గో క్యాంపింగ్. See you in the next one, guys.